ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనము కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 10 బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు జరగబోయేది ఇదే. అయితే వీరి యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల్లో ఏం జరగబోతుంది, మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాలు ఉన్నాయి, ఈ పూర్తి వివరాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపాడ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కాను వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు. అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు వారికి వచ్చినటువంటి సమస్యలని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా ధనం లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో, గౌరవ స్థాయిలో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారంపై వీరికి చేరుకుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి నిర్ణయం తీసుకొని వీరు మేలు చేసే విధంగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం అలాగే సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారాల్లో వీరి అంచనాలు నిజమయ్యి మంచి లాభాలు, మంచి పేరు వస్తుంది. అలాగే వీరు సక్రమంగా సాగుతూ వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 10 బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మీకు కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి.
మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:30 లోపు ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య, ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దొరకడం ఇక అసాధ్యమని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కూడా. అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:30 లోపు ఊహించని విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కొత్తగా మీ యొక్క లైఫ్లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుగొంటారు. ఇది మీకు చాలా తృప్తికరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య ఒకటి కాదు, 2 కాదు, చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్లో ఇక అసాధ్యమని కూడా మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అది కుటుంబ సభ్యులకు, కుటుంబానికి సంబంధించిన అతిపెద్ద సమస్య. అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం నుండి క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునర్గ్రవించే అవకాశాలు భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ లేదా బంధువులతో కానీ ఇలా చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు, కానీ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అటువంటి బంధువులతో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుసుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ యొక్క లైఫ్లో మీరు అద్భుతమైన ఫలితాలని అయితే ఖచ్చితంగా చూస్తారు. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలోనే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక పని మీకు అప్పగించబడుతుంది. ఆ పని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారంటే ప్రమోషన్ కానీ అధిక పెరుగుదల కానీ మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగదారులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే మీకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది, కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే కాంప్రమైజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శత్రువుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు రాత్రిలోపు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అధికపరమైన లావాదేవీలు ఉన్నప్పటికీ ఎటువంటి ఎదుటి వ్యక్తి పైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండదు. లేకపోతే కనుక మీకు అధికపరమైన లావాదేవీల విషయంలో నష్టపోయే ప్రమాదం కూడా ఈ యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు ఈ యొక్క బుధవారం రోజు 10వ తేదీ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు మీ యొక్క లైఫ్లో ఊహించని ఒక గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. మీ యొక్క కెరియర్కి సంబంధించిన ఒక కీలకమైన అయినప్పటికీ అంటే ముఖ్యమైనటువంటి న్యూస్ వినే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు.
అధిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానంగా చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చూసారు కదండి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.